నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. తాడేపల్లి సెంటర్లో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు. స్టేషన్ ఖాన్పూర్లో చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీ. స్థానిక ఎన్నికలను తలపించేలా పిఠాపురం జనసేన కమిటీల నియామకం. ఎంసలపై రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి, విజయవాడ నుంచి చంద్రశేఖర్, రాజ్ కుమార్, వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి సమాచారం అందిస్తారు. ముందుగా స్టేషన్ ఘన్పూర్లో ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. వరంగల్ చూద్దాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు యత్నించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు ఏంటి స్టేషన్ ఘన్పూర్లో ఈ ఫ్లెక్సీల వివాదం ఏంటి, ఏం జరిగింది? శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశమే హాట్ టాపిక్గా మారింది. ఇటు పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇటీవలే కడియం శ్రీహరి స్పీకర్కు అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదంటూ ఆయన వివరణ ఇచ్చిన నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తిరుమల దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి కావచ్చు, ఇటు సర్పంచ్ల నూతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఒకవైపు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఫోటో ఏర్పాటు చేసి ఆయన పేరు పెట్టిన పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అంటూ కడియం శ్రీహరి ఫోటో, ఆయన పేరు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఎత్తుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలంతా గ్రామాలలో కావచ్చు, ఇటు తిరుమల దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ అంతా కూడా సర్వత్రా చర్చగా మారింది. ఉమ్మడి జిల్లా రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ నేతల తీరే చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న అఫిడవిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇట్లా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో విషయం తెలిసినటువంటి మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీని తొలగించేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వారితో వాగ్వాదానికి దిగి అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని పిఎస్కు తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా బీఎస్ ముందు కూర్చొని కడియం శ్రీహరికి వ్యతిరేకం కావచ్చు, అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని ఇట్లా ఫ్లెక్సీని తొలగిస్తున్నారు, ఎందుకని ఇట్లా ఆగ్రహం వ్యక్తం చేసి ఎందుకని ఇట్లా చేస్తున్నారని ఆయనే అఫిడవిట్ రూపంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పిన నేపథ్యంలోనే ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం. ఎందుకని మున్సిపల్ అధికారులు కావచ్చు, పోలీసులు ఇట్లా ఆ ఫ్లెక్సీని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనే అఫిడవిట్ రూపంలో వచ్చి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని కడియం శ్రీహరి చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎందుకని ఇబ్బంది తలెత్తినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు అయితే కడియం శ్రీహరి ఇంకెక్కడా స్పందించలేదు. కడియం శ్రీహరి ఎట్లా స్పందిస్తారు, కాంగ్రెస్ పార్టీ నేతల ఎట్లా స్పందించారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలుగా, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యగా రాజకీయ పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి పొలిటికల్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్పీకర్ ఏం చెప్పబోతా ఉన్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటూ కడియం శ్రీహరి ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కి ప్రజెంట్ ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు అంటూ సర్వత్రా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి కడియం శ్రీహరి ఎట్లా స్పందిస్తారు, కాంగ్రెస్ నేతలు ఎట్లా స్పందిస్తున్న చర్చ అయితే కొనసాగుతా ఉంది. శ్రీదేవి, తిరుపతి అయితే బీఆర్ఎస్ నేతలను అక్కడ అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్నారు, మరి ఏంటి పరిస్థితి? అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఆ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఫ్లెక్సీని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఈ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ ఫ్లెక్సీని తొలగించకుండా అధికారులను అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని చెప్తేనే మేము ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం, మా ఎమ్మెల్యేనే మా కష్టంతో, బీఆర్ఎస్ పార్టీ నేతల కష్టంతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, శేషకూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ శ్రేణుల కష్టం ఉందంటూ కూడా వారు
చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీని తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరసన కావచ్చు, ఎవరైతే అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారో బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ పోలీస్ స్టేషన్కి తరలించారు. వారంతా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని ఇట్లా అధికారుల తీరు వ్యవహరిస్తున్నారు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కడియం శ్రీహరి చెప్తుంటూనే ఎందుకని ఇట్లా అధికారులు వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి చూడాలి ఈ వ్యవహారం ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా కడియం శ్రీహరిని ఎట్లా టార్గెట్ చేస్తారు, ఇంకా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చర్చ అయితే కొనసాగుతుంది. నిన్న ఎప్పుడైతే స్పీకర్కు కడియం శ్రీహరి అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉందో రాజయ్య కూడా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో చరిత్రహీనుల్లా కడియం శ్రీహరి మిగిలిపోతాడు, కడియం శ్రీహరి తప్పకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలకు క్షమాపణ చెప్పాలి, నియోజకవర్గానికి వచ్చి పర్యటిస్తే వాడవాడల దిష్టి బొమ్మలను తగలబెడతాం, వాడవాడల దిష్టి బొమ్మల కడియం శ్రీహరి ఏర్పాటు చేస్తాం, ఇప్పటికైనా కడియం శ్రీహరి నీచపు రాజకీయాలు, నీచపు బుద్ధిని మానుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా తాటికొండ రాజయ్య సంచలన విమర్శ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి స్పీకర్కు కడియం శ్రీహరి అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పొలిటికల్ హిట్ అయితే కొనసాగుతా ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.